అద్భుతం, మహాద్భుతం, చూడదగ్గ ఆలయం. ఏలూరుకి అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలోనే పోణంగి ప్రాంతంలో ఒక మహాద్భుత చరిత్ర గల శివాలయం. ప్రతి ఒక్కరూ చూడవలసిందే. అక్కడ పొలం దున్నుతుంటే రైతులకి అనుకోకుండా ఆ పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు తగిలింది. దాన్ని ఎంత దున్నినా సరే ఆ రాయి అలా మీటర్ల తరఫున దూరానికి కనిపిస్తూనే ఉంది. ఏమిటో అర్థం కాక ఆ రాయిని పెకలిద్దామని పలుగులు తెచ్చి కొట్టగా ఆ రాయి, ఆ శిల పగిలి, శివరూపంలో ఉన్నటువంటి ఆ శిల పగిలి అందునుంచి రక్తం చిందింది. ఒక ఎర్రటి ద్రవం గడ్డలుగా పైకి వచ్చింది. అది పైనుంచి వెడుతున్నటువంటి గరుడు అంటే వైనతేయుడు చూసి దాన్ని మాంసమని భ్రమించి ఒక్కసారి రివ్వున కిందకి వచ్చాడు. అది చూసి భయపడిన అంటే ఆ రైతులు గవగవా పరిగెత్తుకుపోయారు. ఆ పరిగెత్తుకుపోతున్న రైతులు భయపడి దూరం నుంచి చూస్తుంటే ఆ వైనతేయుడు కిందకు వచ్చి ఆ శివలింగంపై ఆగి తన రెక్కలతో గట్టిగా దాన్ని నొక్కి పట్టాడు. అది చూసినటువంటి రైతులు భయపడిపోయారు. అనుకోకుండా ఇది యథార్థ గాథ. అనుకోకుండా ద్రవిస్తున్నటువంటి రక్తము, ఆ ఎర్రటి రక్తము ఆగిపోయింది. అప్పుడు అది కాలక్రమేణా అది శిలారూపంగా ధరించింది. అదే ఈరోజు స్వయంభూ శివాలయంగా పేరుగాంచింది. అప్పుడు ఆ రైతు, ఆ పొలం దున్నేటువంటి వ్యక్తులు వెళ్ళి తన యజమానికి చెప్పగా వారు దాన్ని సందర్శించి ఒక వింతగా ప్రతి ఒక్కరు చూసి దాన్ని చిన్న తాటాకు పాకతో అడ్డుగా ఆచ్ఛాదన వేశారు. కాలక్రమేణా ఈరోజు మహాదేవాలయంగా తయారైంది. అది పెద్ద దేవాలయంగా తయారయ్యి చరిత్రలో పేరుగాంచింది. ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా అప్పటి నుంచి 1904 నుంచి వస్తుందని దర్శిస్తూనే ఉన్నారు. అంత గొప్పది స్వయంభూ దేవాలయం. అంటే ఈశ్వరుడు నిజంగా అందులో ఉన్నాడు. అనుకోకుండా వీళ్ళు చేసిన పనికి ఆ ఈశ్వరుని రూపం, ఆ శిరస్సు పగిలి రక్తం చెందిందని దానిని ఆ వైనతేయుడు గరుడు వచ్చి దాన్ని కాపాడాడని ఆ శివలింగం ఇప్పటికీ పైన శివలింగంపై ఆ వైనతేయుని యొక్క రూపం, ఆ శివలింగ రూపం, పగిలినటువంటి ఆకారం, అవి శిలారూపం ధరించినటువంటి రూపం అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇది శిలగా ఎవరు తయారు చేసింది కాదు, శిలగా మారిపోయింది. ఇటువంటి ఇది యథార్థ గాథ. ఇది ఒక కథ కాదు, ఇది యథార్థ గాథ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మహాలక్ష్మీ గణాధిపతయే నమః. లింగాష్టకం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తివిదేవచలింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురుసురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇలా లింగాష్టకాన్ని ఆ ప్రాంగణంలో కూర్చుని 11 సార్లు నిష్ఠగా పఠించండి. మీ యొక్క కోరికలు సిద్ధిస్తాయి అని
ఇతిహాసాల్లో చెప్పబడింది. కాబట్టి ఆ ప్రాంగణంలో కూర్చొని చక్కగా 11 సార్లు మీ మనస్సులో ప్రశాంతతతో ఈ లింగాష్టకాన్ని పఠించి మీ కోరికలు భగవంతుడు తెలియజేయండి. మీ కోరికలు సిద్ధిస్తాయి. చూసి తరించి ఆ భగవంతుని, ఈశ్వరుని, శంకరుని ఆశీస్సులు పొంది, ఆ వైనతేని యొక్క ఆశీస్సులు పొంది జీవితాలు గడుపుతారని ఆశిస్తూ మీకు కోసం ఇటువంటి అద్భుతమైన చరిత్రలు మరెన్నో అందిస్తాము. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ధన్యవాదాలు.